ఏసీబీ వల్ల అవినీతి తిమింగలాలు వరుస దాడులతో ఉద్యోగుల్లో దడ. గత కొన్ని రోజులుగా ఏసీబీ దూకుడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి తిమింగలాలు అన్ని బయటపడతా ఉన్నాయి. ఇక కక్కుర్తి ఉంటారు కదా, జీతాలు సరిపోవు, ఆస్తులు కూడబెట్టుకోవాలా, బిల్డింగులు కట్టుకోవాలా, పేద ప్రజల దగ్గర వసూలు చేసి దందాలు చేసి, దందాల కంటే తర్వాత సెటిల్మెంట్లు కాళ్ళకంటే సిండికేట్ల కాళ్ళకంటే ఇక వీళ్ళు ఎక్కువైపోయారు. ఇది ఎక్కువగా కూడా తహసీల్దార్ ఆఫీసులలో ఎక్కువ జరుగుతూ ఉన్నది. మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులలో ఎక్కువ జరుగుతూ ఉన్నది. ప్రతి పనికో రేటు పోతే దానికింత లేకపోతే దీనికింత అని చెప్పడం, ఆడ మధ్యవర్తులను పెట్టుకోవడం, వాళ్ళతోటి బేరసారాలు కుదిరడం, మరి ఇదంతా కూడా ఆపేయాలని చెప్పి కొరడా జులిపిస్తూ ఉన్నది ఏసీబీ కొరడా జులిపిస్తూ ఉన్నది. మరి మీరు జాగ్రత్తగా ఉండాలా. అధికారులంతా కూడా జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని మీరు తీసుకునేది వీడియో షూట్ చేస్తూ ఉన్నారు, మీరు మాట్లాడేది రికార్డ్ అవుతా ఉన్నది, వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ అవుతా ఉన్నది. మీరు ఏదో వాట్సాప్ కాల్ మాట్లాడతాం, రికార్డు కాదు అనుకోలేరు. వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ అవుతున్నది. వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు, బాగా చెప్తాం, మిమ్మల్ని మూసేస్తారు. మిమ్మల్ని మూసేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇగో చూడు కూర్చున్నాడు మంచిగా. 1000 దగ్గర నుంచి మొదలు పెడితే ఇక వీళ్ళ అనంతం. ఎంత పడితే అంత అవినీతి చేయాలా, ఎట్లా పడితే అట్లా డబ్బులు వసూలు చేసేది ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువైపోతా ఉన్నది. అప్పుడు అందుకే కేసీఆర్ అన్నాడు, ఈ ఎంఆర్ఓ ఆఫీసులు మొత్తం తీసుకుపోయి కలెక్టరేట్కి అటాచ్మెంట్ చేస్తే సరిపోద్దని చెప్పేసి అన్నాడు. విఆర్ఓలను ఎప్పుడైతే వేరే శాఖలకు బదిలీ చేసిండో కొంత కరప్షన్ తగ్గుతుందని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసులను కూడా కలెక్టర్కి అటాచ్మెంట్ చేస్తే కొంత తగ్గే ప్రయత్నం ఉంటుంది అన్నారు. కానీ మరి చేయలేదు. అప్పుడు కేసీఆర్ చేయకపోగా ఇక ఈ అవినీతి పరులు ఎక్కువైపోయి ఇష్టానుసారంగా రోజుకి ఎక్కడ పడితే అక్కడే. తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు 5-6 మంది కూడా దొరుకుతా ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. మళ్ళొక్కసారి చెప్తాను అధికారులకి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే మాత్రానికి ఇగో ఏసీబీ మిమ్మల్ని కంట కనిపెట్టుకుంటుంటా ఉన్నది. దొరికిన తర్వాత మళ్ళీ పరువు పోయింది, ఆత్మహత్య శరణ్యం, మేము అట్లాంటి వాళ్ళం కాదు, ఎప్పుడూ చేయలేదు, ఇవన్నీ కుదరవు. ఇవన్నీ కుదరవు. బాగా చెప్తా, కేసులు బుక్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, నీ పరువంతా పోయేటటువంటిది పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం.